హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డిజీ వైబ్. అఫిలియేట్ మార్కెట్ అంటే ఏదైనా చైన్ సిస్టమ్ అని కానీ లేదంటే స్కామ్ అని కానీ అనుకుంటున్నారా? కాదండి, అలా అనుకుంటే మీరు పొరబడినట్టే. కంప్లీట్ డీటెయిల్స్ కోసం ఈ వీడియో చివరి వరకు చూడండి. వీలైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అఫిలియేట్ మార్కెటింగ్ గురించి ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన ఒక చిన్న సంభాషణ. ఏంటో వాణి, ఈ మధ్య అందరూ ఈ ఆన్లైన్ బిజినెస్ అంటున్నారు. నాకు చేయాలనుంది, కానీ ఇవన్నీ ఆ చైన్ సిస్టమ్ గొడవలేమో అని భయం వేస్తోంది. పక్కింటి వాళ్ళు చూస్తే ఏంటి ఈమె జనాన్ని చేరుస్తోంది అని నవ్వుతారేమో. అయ్యో సుమా, అఫిలియేట్ మార్కెటింగ్ అంటే చైన్ సిస్టమ్ అని ఎవరు చెప్పారు? అది అసలు మనుషుల్ని చేర్పించే పని కానే కాదు. మరి కాకపోతే ఇంకేంటి? ఒకరింకొకరిని జాయిన్ చేయిస్తేనే కదా డబ్బులొచ్చేది. అక్కడే నువ్వు పప్పులో కాలేసావు. చైన్ సిస్టమ్ లేదా MLM లో మనం మనుషుల్ని చేర్పించాలి. కానీ అఫిలియేట్ మార్కెటింగ్ అంటే కేవలం ఒక కంపెనీ ప్రొడక్ట్ ని మనం ప్రమోట్ చేయడం. అంటే ఎలా? కొంచెం వివరంగా చెప్పు. ఉదాహరణకు నువ్వు అమెజాన్ లో ఒక మంచి కుక్కర్ కొన్నావు, అది నీకు బాగా నచ్చింది. నీ ఫ్రెండ్ అడిగితే ఆ లింక్ షేర్ చేస్తావు కదా, ఆ లింక్ ద్వారా తను కొంటే కంపెనీ నీకు కొంత కమిషన్ ఇస్తుంది. ఇందులో ఎవరిని బలవంతంగా చేర్పించక్కర్లేదు, ఎవరి కింద ఎవరు ఉండరు. ఇది కేవలం రికమెండేషన్ మాత్రమే. అంటే మనం వాడే వస్తువుల గురించి చెప్తే సరిపోతుందా? దీనికి సొసైటీ ఏమనుకుంటుందో అని భయపడక్కర్లే. అస్సలు అక్కర్లేదు. నేనైతే నా వంటల ఛానల్ ద్వారా కిచెన్ ఐటమ్స్ లింక్స్ ఇస్తున్నాను. నువ్వు నీకు ఇష్టమైన శారీస్ లేదా పిల్లల బట్టల గురించి చెప్పొచ్చు. ఆలోచిస్తాను. భలే ఉందే. అయితే నేను కూడా ఈ రోజే దీని గురించి తెలుసుకుంటాను. నేను బ్యూటీ ప్రొడక్ట్స్ బాగా వాడతాను కదా, వాటితోనే స్టార్ట్ చేస్తా. వెరీ గుడ్ సుమా. ఇంట్లో ఉంటూనే గౌరవంగా మనకు తెలిసిన విషయాలతోనే సంపాదించుకోవచ్చు. నిజమే వాణి. మీకు కూడా ఇలాంటి సందేహాలుంటే కామెంట్ చేయండి. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే నమ్మకం, చైన్ సిస్టమ్ కాదు.